గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి టెట్ ఇంగ్లీష్ సిలబస్ ఆధారంగా మనం గత కొన్ని రోజుల నుంచి ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి ఆ గవర్నమెంట్ సిలబస్లో ఉన్నటువంటి సీక్వెన్స్ ఆధారంగా వివిధ క్లాసుల ద్వారా ఇంగ్లీష్ గ్రామర్ను నేర్చుకుంటూ వస్తున్నాము. అయితే ఇంతకుముందు వీడియోలో మనము ప్రిపోజిషన్కు సంబంధించి పార్ట్ 1 అదేవిధంగా పార్ట్ 2 ఈ 2 వీడియోలలో మనము కంప్లీట్గా ప్రిపోజిషన్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఆ ప్రిపోజిషన్ మీద మనము టెస్ట్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో ఒకసారి ఆ బిట్స్ను చూద్దాము. మొదటి బిట్, హీ సిట్స్ డాష్ ద చైర్. హీ సిట్స్ డాష్ ద చైర్. ఇన్ ద చైర్, ఆన్ ద చైర్, ఎట్ ద చైర్, ఇన్ టు ద చైర్. సో ఇక్కడ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా చైర్ ఉందనుకోండి. సో హీ సిట్స్ ఆన్ ద చైర్, మనం కూర్చునేది ఎక్కడ? ఈ భాగంలో. అంటే దీని యొక్క సీట్ యొక్క చైర్ను ఆనుకొని మనం కూర్చుంటున్నాం. సో ఆనుకొని ఇంకొక దాని మీద ఉంది అన్నప్పుడు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. రైట్? సో హీ సిట్స్ ఆన్ ద ప్రిపోజిషన్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. అయితే కొన్నిసార్లు మనము ఇన్ ఉపయోగిస్తాం. ఇన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే గమనించండి, ఇక్కడ చైర్ ఇలా ఉందనుకున్నప్పుడు ఆన్ ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇలా ఉందనుకోండి చైర్, ఓకే, అంటే మన యొక్క మోచేతులు పెట్టుకోవడానికి, ఇక్కడ మన మోచేతులు పెట్టుకోవడానికి ఉండి మనం లోపల కనుక కూర్చుంటే అప్పుడు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. సో ఇన్ ద చైర్ అనొచ్చు, ఆన్ ద చైర్ అనొచ్చు. కాకపోతే అక్కడ కూర్చున్నటువంటి చైర్ను బట్టి మనం ఇన్ ఉపయోగించాలా, ఆన్ ఉపయోగించాలా అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. సో హీ సిట్స్ డాష్ ద చైర్, హీ సిట్స్ ఆన్ ద చైర్. రైట్? సో దాదాపు ఆనే వస్తుంది. ఇన్ పెట్టాల్సి వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఎలా ఇస్తాడంటే ఇగో ఈ విధంగా ఇస్తాడు. రైట్? సో ఇది ఈ బిట్కు సంబంధించింది. నెక్స్ట్ బిట్, సెకండ్ బిట్ చూద్దాము. ద క్యాట్ ఈస్ డాష్ ద టేబుల్. ద క్యాట్ ఈస్ డాష్ ద టేబుల్. అండర్ ద టేబుల్, ఇన్ ద టేబుల్, ఇంటూ ద టేబుల్, ఫర్ ద టేబుల్, ఫ్రమ్ ద టేబుల్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ద క్యాట్ ఈస్ డాష్ ద టేబుల్. టేబుల్ కింద ఉంది అని చెప్పాలి. సో అర్థాన్ని వచ్చేది ఫ్రమ్ అనేటువంటిది నుంచి, ఫర్ అంటే కొరకు, ఇంటూ అంటే లోపలికి. సో ఆన్సర్ ఏమవుతుంది? అండర్ అవుతుంది. సో ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ హియర్. నెక్స్ట్, సో టెట్ పేపర్ 1 మరియు పేపర్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా నా ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి కంప్లీట్ వీడియోలు కలవు. దాదాపుగా ఆ వీడియోల కోసం దాదాపుగా 1,01,000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు, వారు బెనిఫిట్ పొందున్నారు. సో మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా అన్ని వీడియోస్ను చూడండి, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది, నాలెడ్జ్ను గెయిన్ చేస్తారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి తప్పకుండా షేర్ చేయగలరు. నెక్స్ట్, షీ గోస్ డాష్ స్కూల్ ఎవ్రీ డే. షీ గోస్ డాష్ స్కూల్ ఎవ్రీ డే. ఎట్ స్కూల్, ఇన్ స్కూల్, టు స్కూల్, డి ఫర్ స్కూల్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే సి, టు స్కూల్. షీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. టు అంటే ఆల్రెడీ మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. కు లేదా కీ అనేటువంటి అర్థాలు కనుక వచ్చేలా సెంటెన్స్ ఉంటే అప్పుడు మనము టు అనే దాన్ని ఉపయోగిస్తాం అని నేర్చుకున్నాం. ఇటువంటి క్లూస్ తోటి పార్ట్ 1, పార్ట్ 2లో అన్ని ప్రిపోజిషన్స్ మీద వీడియో చేయడం జరిగింది. అటువంటి వీడియోను మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ వెతికినా కంప్లీట్ ప్రిపోజిషన్ వీడియో ఎక్కడ లేదు. సో ఒకసారి మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. రైట్? నెక్స్ట్ బిట్, ద బర్డ్ ఈస్ ఫ్లయింగ్ డాష్ ద స్కై. ద బర్డ్ ఈస్ ఫ్లయింగ్ డాష్ ద స్కై. ఆన్ ద స్కై, ఇన్ ద స్కై, ఎట్ ద స్కై, ఫ్రమ్ ద స్కై.
సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది, ఇన్ ద స్కై అవుతుంది. ఆన్సర్ బి. ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇక్కడ ఇంకొక బిట్ చెప్తాను. స్కై ముందు ఏం ఉపయోగించాము? దా ఉపయోగించాం. ఎందుకంటే యూనిక్ థింగ్స్ ముందు మనము దా ఉపయోగించాలి. ప్రపంచంలో ఒకటే ఒకటి ఉందనుకున్నప్పుడు దా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద స్కై, ద మూన్, ద సన్, ఓకే, ద ఎర్త్, ఆ విధంగా, రైట్. ద నార్త్, ద సౌత్, ద ఈస్ట్, ఈ విధంగా మనం వాటి ముందు దా ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్ మనం రాబోయే వీడియోలో కంప్లీట్గా ఈ ఆర్టికల్ సంబంధించిన అంశాలు కూడా నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్, the train arrived dash 5 p.m. at 5 p.m. in 5 p.m. on 5 p.m. for 5 p.m. Answer at. The train arrived at 5 p.m. right? సో ఇక్కడ ఎట్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఎట్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఆల్రెడీ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. పాయింట్ ఆఫ్ టైం గురించి తెలియజేసేటప్పుడు, ప్రత్యేకంగా ఒక పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు మనము ఏం ఉపయోగిస్తాము? ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. హీ వాజ్ బోర్న్ డాష్ 2005. హీ వాజ్ బోర్న్ డాష్ 2005. సో ప్లీజ్ గెస్ యువర్ ఆన్సర్. ఆన్ 2005, ఇన్ 2005, ఎట్ 2005, ఇంటూ 2005. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే ఇన్ వస్తుంది. ఇన్ ఎందుకు వస్తుందంటే సంవత్సరాల ముందు ఇయర్ డిజిట్స్ ఉన్నప్పుడు అప్పుడు మనము ఇన్ ఉపయోగిస్తాం. హీ వాజ్ బోర్న్ ఇన్ 2005, ఇన్ 2005, ఇన్ 2016, ఇన్ 1997. సో ఆ విధంగా వాటి ముందు మనము ఉపయోగిస్తాము సంవత్సరాల ముందు? ఇన్. అదేవిధంగా మంత్స్ నేమ్స్ ముందు కూడా మనము ఇన్ ఉపయోగిస్తాం. ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, ఓకే, ఆ విధంగా మంత్స్ నేమ్స్ ముందు కూడా మనము ఇన్ ఉపయోగిస్తాం. బట్ డేస్ యొక్క నేమ్ ముందు మనము ఆన్ ఉపయోగించాలి. ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే. సో ఆ విధంగా డేస్ ముందు మాత్రం ఆన్ ఉపయోగించాలి. మంత్ నేమ్ ముందు ఇన్ ఉపయోగించాలి. సంవత్సరాల పేర్ల ముందు ఏం ఉపయోగించాలి? ఇన్ అనేటువంటిది ఉపయోగించాలి సంవత్సరాల సంబంధించిన వాటి ముందు. నెక్స్ట్, దే వాక్డ్ డాష్ ద రివర్, అలాంగ్ ద రివర్, అక్రాస్ ద రివర్, అండర్ ద రివర్, between the river. They walked dash the river, along the river, across the river, under the river, between the river. సో ఇక్కడ గమనించండి, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే అలాంగ్ అని వస్తుంది. దే వాక్డ్ అలాంగ్ ద రివర్ అని వస్తుంది. ఓకే, అలాంగ్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తాం? నేను ఆల్రెడీ అక్కడ ఈ విధంగా కీస్ చూపించాను. నేను ఈ విధంగా అంటే వెంబడి అని చెప్పేటప్పుడు ఏం ఉపయోగిస్తాం మనం అంటే అలాంగ్ అని ఉపయోగిస్తాం. దీని వెంబడి అని చెప్పేటప్పుడు ఏం ఉపయోగించాలి? అలాంగ్ అనేటువంటి ప్రిపోజిషన్ను మనము ఉపయోగించవలసి ఉంటుంది. వెంబడి అని అర్థం. దే వాక్డ్ అలాంగ్ ద రివర్. నెక్స్ట్, ద స్కూల్ ఈజ్ డాష్ ద హాస్పిటల్ అండ్ ద టెంపుల్. Okay, the school is dash the hospital and the temple, under the hospital and temple, between the hospital and temple, among the hospital and the temple, into the hospital and the temple. So ikkada answer em avutundi. What is your answer? Please కామెంట్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బిట్వీన్ అవుతుంది. బిట్వీన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే రెండింటి మధ్య అని చెప్పేటప్పుడు బిట్వీన్ ఉపయోగిస్తాము. అమాంగ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే రెండు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే 3 నుంచి మిగతా ఎన్ని ఉండని వాటి మధ్య మనము ఏం ఉపయోగిస్తామంటే అమాంగ్ ఉపయోగిస్తాం. రెండే ఉంటే బిట్వీన్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఎన్ని అన్నాడు? హాస్పిటలు, టెంపుల్కు మధ్యలో స్కూల్ ఉంది అంటున్నాడు. సో బిట్వీన్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బిట్వీన్. సో ఇటువంటి లాజిక్స్ అన్నీ కూడా నేను ఆ ప్రిపోజిషన్కు సంబంధించినటువంటి క్లాసు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. అన్ని టిప్స్ తోటి చెప్పడం జరిగింది. సో తప్పకుండా మీరు ఆ వీడియోను చూడండి. నెక్స్ట్, ద క్యాట్ జంప్డ్ డాష్ ద బాక్స్, ఇన్ టు ద బాక్స్, ఆన్ టు ద బాక్స్, అపాన్ ద బాక్స్, in the box. The cat jumped dash the box, into the box, onto the box, upon the box, in the box. What is your answer? ఆల్రెడీ నేను బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను.
గమనించండి, ఇది బాక్స్ అనుకోండి. సో ఇది బాక్స్ అనుకుంటే లోపలనే ఉంటే ఇన్ ఉపయోగిస్తాం, బయట నుంచి లోపలికి వస్తే అప్పుడు ఇంటూ అని ఉపయోగిస్తాం. సో జంప్డ్ ఇంటూ వస్తుంది, జంప్డ్ ఇంటూ ద బాక్స్, ద క్యాట్ జంప్డ్ ఇంటూ ద బాక్స్. సో ఆన్సర్ వచ్చేసి ఏ, 9th వన్ ఆన్సర్ ఏ, ద క్యాట్ జంప్డ్ ఇంటూ ద బాక్స్. ఇంకా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ద బుక్ ఈజ్ డాష్ ద బాక్స్, ద బుక్ ఈజ్ డాష్ ద బ్యాగ్, ఇన్ ద బ్యాగ్, ఆన్ ద బ్యాగ్, ఇంటూ ద బ్యాగ్, ఎట్ ద బ్యాగ్. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్ ఉందనుకోండి, రైట్, ఒక బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్ లోపల బుక్ ఉంది అంటున్నాడు, బయట నుంచి అంటలేడు, లోపలనే ఉంది. లోపలనే ఉన్నప్పుడు ఏం ఉపయోగిస్తామని చెప్పుకున్నాం మనము, ఇన్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇన్ అవుతుంది. ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్, ఆల్రెడీ లోపలనే ఉంది కాబట్టి ఇన్. బయట నుంచి బుక్ను బ్యాగ్లో పెడితే ఇంటూ అవుతుంది అప్పుడు, రైట్. సో ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్. He fell dash the horse, fell off the horse, fell off the horse, fell from the horse, fell onto the horse. గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఆన్సర్ వచ్చేసి బి, ఫెల్ ఆఫ్ ద బాక్స్. ఈ ఆఫ్ ఉపయోగిస్తాం, ఈ ఆఫ్ కాదు. ఈ ఆఫ్ అంటే యొక్క అనే అర్థంలో వస్తుంది. ఇదేమో నిలుపుదల చేయడం లేదా పడిపోవడం, ఇటువంటి సందర్భాల్లో మనము ఆఫ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా స్విచ్ ఆఫ్, అక్కడ కూడా ఈ ఆఫ్ మనము ఉపయోగిస్తాం. నెక్స్ట్, ద పిక్చర్ హ్యాంగ్స్ డాష్ ద వాల్, ద పిక్చర్ హ్యాంగ్స్ డాష్ ద వాల్, ఇన్ ద వాల్, ఆన్ ద వాల్, ఎట్ ద వాల్, ఓవర్ ద వాల్. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ హియర్? The answer is B. The answer is B. The picture hangs on the wall. గోడ మీద. ఓకే, నెక్స్ట్ అనేసి చెప్పే సందర్భంలో మనం ఉపయోగిస్తాం కాబట్టి ఆన్. నెక్స్ట్, we travel dash bus, on bus, by bus, with bus, త్రో బస్. ఆన్సర్ ఏమవుతుంది? బై. వి ట్రావెల్ బై బస్. ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి పదాలకు ముందు మనం ఏం ఉపయోగిస్తామని చెప్పుకున్నాము? బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. సో ఇటువంటి లాజిక్స్ అన్నీ కలవు. సో పార్ట్ 1, పార్ట్ 2 వీడియో చూస్తే ఈ పేపర్ను మీరు ఈజీగా చేయగలుగుతారు. హీ ఈజ్ యాంగ్రీ డాష్ యూ, on you, about you, with you, over you. Angry on you, angry about you, angry with you, angry over you. ఏమొస్తుంది? ఆన్సర్ సి, he is angry with you. he is angry with you అవుతుంది. యాంగ్రీ తర్వాత మనకు ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే విత్ అనేటువంటిది వస్తుంది. సో he is angry with you. Next, the teacher stood dash the class. The teacher stood dash the class. Before the class, in front of the class, behind the class, between the class. Answer ఏమొస్తుంది? What is your answer? B. ఎక్కడ నిల్చుంది? క్లాస్ ముందు. The teacher stood in front of the class. The teacher stood in front of the class. The dog ran dash the road, across the road, along the road, into the road, on the road. సో ఇక్కడ ఏంటిది? దిస్ ఈజ్, ఇది రోడ్ అనుకుందాం, దీనికి అడ్డంగా కుక్క పరిగెత్తింది. సో ఏమొస్తుంది ఆన్సరు? అక్రాస్ వస్తుంది. ఒకదానికి అడ్డంగా అని చెప్పేటప్పుడు మనము ఏం ఉపయోగిస్తాము అంటే అక్రాస్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా స్పెల్లింగ్ కూడా చూడండి, ఏసీనే ఉంటుంది, ROSS ఉంటుంది, డబల్ సి ఉండదు, రైట్. సో ద డాగ్ ర్యాన్ అక్రాస్ ద రోడ్. నెక్స్ట్,
హీ ఈస్ గుడ్ డాష్ మ్యాథ్స్, ఎట్ మ్యాథ్స్, ఇన్ మ్యాథ్స్, ఫర్ మ్యాథ్స్, టు మ్యాథ్స్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎట్ అవుతుంది. హీ ఈస్ గుడ్ ఎట్ మ్యాథ్స్. గుడ్ ఇన్ మ్యాథ్స్ ఉండదు, గుడ్ ఎట్ మ్యాథ్స్ అని అనాలి. ఎప్పుడైనా సరే గుడ్ తర్వాత ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వస్తుంది, అది ఎట్. గుడ్డే కాదు, బ్యాడ్ తర్వాత కూడా వచ్చే ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏంటిదంటే ఎట్ మాత్రమే. హీఈస్ గుడ్ ఎట్, హీఈస్ బ్యాడ్ ఎట్. సో ఈ విధంగా ఇటువంటి లాజిక్స్ అన్నీ కూడా నేను ఆ వీడియోలో వివరించడం జరిగింది. ఒకసారి పార్ట్ 1, పార్ట్ 2 చూడండి. ప్రిపోజిషన్ మీద కంప్లీట్ అవగాహన మీకు తప్పకుండా వస్తుంది. రైట్. ద ఏరోప్లేన్ ఈజ్ flying dash the clouds. The aeroplane is flying dash the clouds. Above the clouds, below the clouds, between the clouds, under the clouds. What is your answer? Answer above. అంటే ఇక్కడ the aeroplane is flying above the clouds. క్లౌడ్స్కు పైన. ఈ విధంగా కంపారిజన్ కనుక మనము చేస్తూ చెప్పినట్లయితే అప్పుడు ఏం ఉపయోగిస్తామంటే అబోవ్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. 19th బిట్. ఐ విల్ మీట్ యూ డాష్ మండే. ఐ విల్ మీట్ యూ డాష్ మండే. ఇన్ మండే, ఆన్ మండే, ఎట్ మండే, ఓవర్ మండే. ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్నాం కదా. డేస్ యొక్క నేమ్స్ ముందు ఏమి ఉపయోగిస్తాం? ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ను మనము ఉపయోగిస్తాము. సో ఇంకా గమనించండి, ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి. ఈ బిట్స్ అన్ని కూడా నేను ఈరోజు ఈవినింగ్ 8 కల్లా నేను యూట్యూబ్ లైవ్ పెడతాను. సో ఆ లైవ్లో మీరు ఈ ప్రాక్టీస్ టెస్ట్లో పాల్గొని తప్పకుండా మీరు ప్రాక్టీస్ అక్కడి నుంచి చేయవచ్చు. ఇవన్నీ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. అదేవిధంగా నేను ఏ వీడియో మీద, ఏ టాపిక్ మీద అయితే క్లాస్ చెప్తానో, ఏ టాపిక్ మీద అయితే ప్రాక్టీస్ టెస్ట్ పెడతానో, ఆ టెస్ట్లు, ఆ క్లాసుకు సంబంధించిన మెటీరియల్ కూడా ఆ వీడియో యొక్క మొదటి కామెంట్లోనే నేను మెటీరియల్ను పిన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి ఆ మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే డౌన్లోడ్ చేసుకునే ముందు ఏం చేయాలి? నా ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది ఉంటుంది. మళ్ళీ ఈ బిట్స్ను మీరు యూట్యూబ్ లైవ్లో పెట్టేటువంటి ప్రాక్టీస్ టెస్ట్లో డైరెక్ట్గా మీరు లైవ్లో ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే. ఇంకా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.